హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రయాణానికి శుభశకునాలు అలాగే అశుభశకునాలు ఏమిటో తెలుసుకుందామండి. నేను అంతకుముందు తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అనేది చెప్పాను. అలాగే శుభశకునాలు ఏంటి అశుభశకునాలు ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోను శ్రద్ధగా వినండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శుభశకునాలు ఏంటో చూద్దామండి. ఆవు లేక ఆవు దూడ, అలాగే ఇద్దరు బ్రాహ్మణులు, కన్య అంటే పెళ్లి కాని యువతి, ముత్తైదువ అంటే పెళ్ళైన యువతి, పెళ్లి జంట అంటే కొత్తగా పెళ్ళైన జంట, లేకపోతే మంగళ వాయిద్యాలు అంటే పెళ్లి ఊరేగింపు అట్లాంటిది వస్తుంది కదా, అలాగనమాట. శవము, చాలామంది శవము వస్తే మంచిది కదా అనుకుంటారు, కానీ శవము విజయం అనేది మనకి దక్కిస్తుందండి. కుక్క, కోతి, పండ్లు అంటే మనకి ఎదురుగా ఎవరైనా పండ్లు అమ్మేవాళ్ళు వచ్చినా కానీ, ఒకవేళ పూలు అమ్మేవాళ్ళు వచ్చినా కానీ, కలశము అంటే ఎవరైనా నీళ్ళ మీద తీసుకొస్తున్నా కానీ, పూల కుంభం లాంటిది ఏదైనా తీసుకొస్తున్నా కానీ, అంటే ఏదైనా ఫంక్షన్ లాంటిది తీసుకొస్తూ ఏమైనా అంటే వాళ్ళు ఎదురుగా వస్తుంటారు కదా మంగళ వాయిద్యాలతోటి, అలా అనమాట. ఏనుగు, గుర్రము, పనిచేసేవారు అంటే ఎవరింట్లో అయినా పనిచేసేవారు కానీ, లేకపోతే కూలీ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వచ్చినా కానీ మనకేమి అభ్యంతరం లేదు. బియ్యము అంటే ఎవరైనా బియ్యం మూటలు తీసుకొస్తున్నా కానీ, తేనె, అలాగే తెల్లని వస్తువులు ఏమైనా కానీ, పాలు, పెరుగు, చెరుకు గడలు ఎవరైనా తీసుకొస్తున్నా కానీ, అలాగే గంటనాదం అంటే గంట శబ్దం అలాంటివి వినపడినా కానీ మనకి, అలాగే శంఖం శబ్దం కూడా మంచిది అంటారండి. మంగళకరమైన వస్తువులు అంటే పసుపు, కుంకుమలు, ఇంకేమైనా ఎవరైనా తీసుకెళ్తూ ఉంటే కూడా మనకి మంచి జరుగుతుందని అంటారు. ఇంకా అన్నం చేతిలో పట్టుకున్నవారు ఎవరైనా కానీ, ఇంకా చాకలి, పెళ్లి ఊరేగింపు మంచివి. అలాగే అద్దము అంటే ఎవరైనా డ్రెస్సింగ్ టేబుల్ అట్లాంటివి ఎవరైనా కొనుక్కొని పోతున్నా కానీ, లేకపోతే అద్దం మీకు ఎదురొచ్చినా కానీ మంచిదే. అలాగే కళ్ళుకుండ గీసేవాళ్ళు కళ్ళుకుండ తీసుకొస్తున్నా కానీ మంచిదే అట. మరి వీణా వాయిద్యము అంటే మనకి ఏదైనా మంచి సంగీతం అట్లాంటివి వినపడినా మంచిదే. ప్రయాణ సమయంలో మంచి శుభవార్త వినడం కూడా మంచిదే అట. మళ్ళీ ఇంకా చల్లని గాలి, మంచి వాతావరణము అంటే మనకి మనం వెళ్తున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం కూడా మంచిదే అని చెప్తున్నారు. మరి ఇంకా శుభశకునాలు ఏంటో మనం తెలుసుకున్నాం కదండి. ఇంకా అశుభశకునాలు ఏంటో మళ్ళీ తెలుసుకుందాం మనము. అశుభశకునాలు, ఒంటి బ్రాహ్మణుడు అంటే ఒక్క బ్రాహ్మణుడు రావడం మంచిది కాదు. ఏడుపులు వినపడము అంటే మనం వెళ్తుంటే ఏడుపులు అనేవి వినపడము, అలాగే ఏడ్చేవారు ఎదురుపడము, పిల్లి, పంది, గొడ్లగూబ, అలాగే వితంతువు, జుట్టు లేనివారు, జుట్టు విరబోసుకున్న వాళ్ళు కూడా రాకూడదు. రజస్వలైన అమ్మాయి అంటే మీకు అర్థమై ఉంటుంది. నెలసరిలో ఉన్న స్త్రీ కూడా రాకూడదు. జుట్టు విరబోసుకున్నవారు రాకూడదు. ప్రయాణ సమయంలో బల్లి మీద పడడము, అలాగే ప్రయాణ సమయంలో మనము సర్దుకున్న వస్తువులు జారి పడడము, మనసు కీడు శంకించడము, ఒకే తుమ్ము తుమ్మడము, గొడవలు పెట్టుకోవడము, జంట శూద్రులు అంటే ఇద్దరు శూద్రులు రాకూడదు ఎదురుగా, ముగ్గురు వైశ్యులు అంటే ముగ్గురు కోమటలు కూడా రాకూడదట. అంటే కోమట్లు అనమాట వైశ్యులు అంటే. రోగిష్టి వారు అంటే ఒంట్లో బాలేని వాళ్ళు కూడా రాకూడదట. అది కూడా శుభశకనం కాదని ఇచ్చారు ఇక్కడ. ఇంకా బిచ్చగాడు వాళ్ళు కూడా రాకూడదని ఇచ్చారు. కాషాయ వస్త్రాలు ధరించిన వారు, నల్లని వస్తువులు అంటే నువ్వులు అట్లాంటివి, ఇంకా ఏమైనా మినువులు, ఇంకా నల్లగా ఏమైనా నల్లని వస్త్రాలు తీసుకురావడము, అలాగే పాము కూడా రాకూడదట అండి. ఇంకా కొత్త కుండ కూడా తీసుకురాకూడదట. నూనె, కట్టెల మోపు, ఉప్పు, బొగ్గు, రాళ్ళు, నేను చెప్పాను కదా నువ్వులు మినుములు అని, గొర్రెల మంద, అలాగే శత్రువులు అంటే మనకి విరోధి అయిన వాళ్ళు, దూది కూడా రాకూడదట. ఎవరైనా దూది తీసుకురావడము అట్లాంటి వాళ్ళు వస్తే మంచిదిగా అంటున్నారు. గర్భిణీ స్త్రీలు, నపుంసకులు, ఇంకా ఇంట్లో వారు పదే పదే వద్దు 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 అనడము, అలాగే ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడము, ఆపడము. అలాగే ఇంట్లో పొద్దున పూట వెళ్ళేటప్పుడు మనము ముగ్గు వేసిన తర్వాత పంపించాలట వాళ్ళని. అంటే వాకిలి ఊడ్చి ముగ్గు వేసిన తర్వాతనే మగవాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పాలి. ఇంకా దెబ్బలు తగలడము, మనకి అకాల వర్షము అంటే మనం ప్రయాణం మొదలు పెట్టగానే అకాలంగా వర్షం పడింది అనుకోండి, అది కూడా మనకి శుభసూచకం కాదు అని ఇచ్చారండి ఇక్కడ. నేను ఇవన్నీ తెలుసుకొని చెప్తున్నాను. అలాగే పంచాంగంలో కూడా ఉన్నాయి కొన్ని, ఇంకా కొన్ని వేరే చోట నేను సేకరించి చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. ఇంకా ఒకవేళ అశుభశకనం మనకి ఎదురైతే ఏం చేయాలనేది కూడా నేను చెప్తానండి. మనం బయలుదేరుతుంటే తెల్లని ఎద్దు రావడము, కోడి, నెమలి, కొంగ, చిలుక, అలాగే కుందేలు, నక్క, ఉడత మన దారికి కుడివైపుగా వెళ్తే చాలా మంచిదని చెప్పి అంటున్నారు. కాబట్టి
ఇది గమనించండి. మీరు కారులో గనక వెళ్తున్నట్టయితే ఈ మనకి ఎడమ వైపు నుంచి కుడివైపుగా వెళ్తే మనకి మంచిదే జరుగుతుంది. మీకు సందేహాలు ఉన్నట్లయితే ప్రయాణ సమయంలో మీ ఇంట్లో ఆడవాళ్ళు అంటే ఇంట్లో అక్క కానీ చెల్లి కానీ అమ్మ ఉంటే వారిని ఎదురు రమ్మని చెప్పాలి. మీకు ఎవరైతే మీకు మంచిగా అనిపిస్తుందో అంటే ఒక్కొక్కళ్ళు ఎదురొస్తే కొంతమందికి మంచి అనేది జరుగుతుంది. మన ఇంట్లో వాళ్ళైనా సరే అండి, తల్లి కానీ చెప్పాను కదా, అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఉంటే కన్య కూడా రావచ్చని చెప్పి అన్నారు. కాబట్టి పెళ్లి కాని పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళని ఎదురు రమ్మని చెప్పండి. అలాగే ప్రయాణానికి వెళ్ళిన వెంటనే ఇంట్లో వారు అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే ఆడవాళ్ళ గినక ఇల్లు కడగడం కానీ ఇల్లు ఊడడం కానీ తలస్నానం చేయడం కానీ చేయరాదండి. ఇవి ఎప్పుడు చేస్తారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి వెళ్ళిన వెంటనే అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తున్నారు. అలాగే దూరాభారం ఇంకా తీర్థయాత్రలు చేసిన వారు వెళ్తే గనక మీరు అలాంటివన్నీ చేయకూడదు. అవి చేయాలి అనుకుంటే అంటే ఇల్లు ఊడడం కానీ అలాంటివి వాళ్ళు వెళ్ళే ముందే చేయండి. లేకపోతే ఒక అరగంట గంట ఆగిన తర్వాత చేయండి. అంతేగాని వెళ్ళంగానే మనము అట్లాంటి పనులు అనేవి చేయకూడదు. మీకు పెద్దవాళ్ళు కూడా చెప్తారు, కావాలంటే తెలుసుకోండి. మరి ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఒకవేళ మనం వెళ్ళేటప్పుడు చెడు శకునాలు ఎదురైతే ఏం చేయాలి, మరి అలాగే వెళ్ళిపోవాలా అని మీకు డౌట్ వచ్చుండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాము. మనకి చెడు శకునం ఎదురైతే అంటే పిల్లి కానీ ఇందాక అనుకున్నవి పైన అనుకున్నాం కదా, అవన్నీ ఏమైనా ఎదురవుతే ఇంట్లోకి వెళ్ళి అంటే ఇంట్లోకి మనం వెనక్కి వెళ్ళి అన్ని అంటే ప్రయాణ వస్తువులన్నీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని ఒక 10 నిమిషాలు కూర్చొని ఉండి అంటే మామూలుగా మన ఇంట్లో మనకు స్వతంత్రమే కదండి, ఎవరిల్లు వాళ్ళకి కూర్చొని ఒక 10 నిమిషాలు ఉండి మంచినీళ్ళు తాగి తర్వాత బయలుదేరాలి. అలాగే మళ్ళీ ఇంకో శకునం మీద ఎదురవుతుందని మీకు భయం అనిపిస్తే ఇందాక చెప్పాను కదా, మీ ఇంట్లో వాళ్ళు అంటే అమ్మ కానీ అక్క కానీ చెల్లెలు కానీ ఎవరైనా ఆడవారు ఉంటే మీకు మంచి శకునం ఎదురవుతుంది, వాళ్ళు వస్తే అని నమ్మకంగా అనిపిస్తే వాళ్ళని ఎదురమ్మని చెప్పి మీరు బయలుదేరి తొందరగా వెళ్ళిపోండి. మనం ఇల్లు అయితే మంది కానీ ఇంటి ముందున్న రోడ్ అయితే మంది కాదు కదండి. ఎందుకంటే ఎవరు వచ్చేది తెలీదు, ఏ జంతువులు వచ్చేది తెలీదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. తర్వాత మనం అనుకుంటే ఏది అంటే ఏం చేయలేము. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడమే చాలా మంచిదని నా అభిప్రాయము. కాబట్టి నేను ఇవన్నీ చెప్పాను, మీరు ఆచరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చాలా పాటించాలండి. ఎందుకంటే ముందే మనము కీడు శంకించి మేలెంచాలి అని అంటారు. కాబట్టి మనము ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనకి మంచిగా జరుగుతుందా. కొంతమంది పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఏదైనా అంటే మంచి విషయాలు మాట్లాడుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకేమైనా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కానీ ఏమైనా ఇల్లు కొనుక్కోవడానికి కానీ మంచి మంచి కార్యక్రమాలు అనేవి చేయాలి అని వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం పాటిస్తే మనకి చాలా మంచిది. మరి విన్నారు కదా, నాకు తెలిసిన విషయాలు నేను చెప్పానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంచి విషయాలే నేను చెప్పాను. మరి మీకు నచ్చితే ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి. మీరు కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి చూడండి, లేకపోతే నా ఛానల్ లోగో క్లిక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. కొన్ని ముహూర్తాలకు సంబంధించినవి అలాగే లిస్టులు కూడా నేను సామాగ్రి లిస్ట్ అనేది పెట్టాను. ఇంకా కొన్ని నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆల్ అనే బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీ దాకా చేరుతాయి. కాబట్టి నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.